నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత ఆ పార్టీ నేతల తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాష్. వివేకానంద నుంచి దస్తగిరి వరకు ఎందరినో గొడ్డలి పార్టీ బలిగొందని విమర్శ. దస్తగిరి హత్య కేసులో టీడీపీ చౌకబారు రాజకీయాలు చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మండిపాటు. అసత్య ప్రచారంతో జగన్ ఇమేజ్ దెబ్బతీయలేరని వ్యాఖ్య. అరవై 7 కేసులను ఛేదించి 83 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి. నిందితుల నుంచి భారీ ఎత్తున చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు. యువత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచన. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమం వైభవంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన లెక్స్ ఎమినెన్స్ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ అనుబంధ కళాశాలగా నిలిచిన ఎన్బిఎం న్యాయ కళాశాల ప్రత్యేక గుర్తింపు పొందింది. కళాశాలకు మొత్తం 5 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. డీన్ డాక్టర్ డివి రమణకు దీర్ఘకాలం ప్రిన్సిపల్గా సేవలు అందించినందుకు అవార్డు ప్రదానం చేయగా ఆయనను వెంకయ్యనాయుడు సన్మానించారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాష తల్లితో సమానమని, ఆంగ్ల భాష కళ్ళజోడు వంటిదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, గురువులు మాతృభాషను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. పల్లెటూరు నుంచి కష్టపడి ఎదిగిన తన ప్రయాణాన్ని వివరించి న్యాయవాదులు న్యాయం వైపు నిలబడి పనిచేయాలని, సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మహిళలపై దాడులను అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాబాయ్ వివేకానంద నుంచి దస్తగిరి వరకు ఎందరో గొడ్డలి పార్టీకి బలయ్యారని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ఆరోపించారు. అమరావతిలో ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆ పార్టీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ తన స్వార్థం కోసం జగన్ ఎంతకైనా బరితెగిస్తారని చెప్పారు. జగన్ పార్టీ నేతలు ఎలాంటి తప్పుడు పని చేసినా దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా రుద్దడం సాక్షిగా అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అసత్య వార్తలు ప్రసారం చేయడంలో సాక్షి టీవీ, ప్రచురించడంలో సాక్షి దినపత్రిక ఆరితేరిపోయాయని విమర్శించారు. దస్తగిరిని హతమార్చిన వారే గంజాయి బ్యాచ్ పని అని ప్రజలను నమ్మించేందుకు కథనాలు వండి వారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా జగన్ అండ్ బ్యాచ్ పనిచేస్తుందని మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా సిగ్గు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ నేతలు మోకాలు అడ్డుతున్నారని సూర్యప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల తీరు మార్చుకోకపోతే మరోమారు ప్రజల చేతిలో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. అనేక క్యారెక్టర్లు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో మనం చూసాం. అనేక క్యారెక్టర్లు 19 నుంచి 24 దాకా. వీళ్ళ క్యారెక్టర్లు చూసిన తర్వాత ప్రజలు 2024లో వీళ్ళ నిజమైన క్యారెక్టర్లను గుర్తించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఆ గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పటం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిన ఆ ముఠా ఆగడాలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ముఠా ఆగడాలు తగ్గట్లే. పదవి కోసం, సింపతి డ్రామా కోసం సొంత బాబాయినే చంపేసిన పార్టీలో నాయకులు ఆ విధంగా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో కూడా మనం ఆలోచించాల. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, గతంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే రకమైన ఆపరేషన్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మనందరం గమనించాలా. పార్వతీపురం మండలంలో జరుగుతున్న ఏపీఆర్ఎస్ క్యాట్ 2026 ప్రవేశ పరీక్షలను జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి సురేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకంపేట, విద్యానగర్లో సురేష్ హైస్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఆయన పరీక్షలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను పర్యవేక్షించిన ఆయన నిబంధనల మేరకు పకడ్బందీగా పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్ద దస్తగిరి హత్య విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వ్యక్తిగత గొడవలతో జరిగిన ఈ హత్యను వైఎస్ఆర్సీపీకి ఆపాదించడం కుట్రపూరితమని విమర్శించారు. హత్య జరిగిన తర్వాత మృతుడి కుమారుడు చిన్న దస్తగిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే తన తండ్రిని ఎవరు ఎందుకు చంపారో స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో చెప్పుకోదగ్గ మంచి పనులు లేకనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. తమ ఎజెండా ప్రకారం పనిచేసే అధికారులతో దర్యాప్తు బృందాలు వేసి మంత్రులతో అబద్దాలు చెప్పించినంత మాత్రాన వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అబద్దాలు ప్రచారం చేయడం చంద్రబాబు వయస్సుకు తగదని హితవు పలికారు. వాస్తవంగా ఈ పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణం స్పష్టంగా ఇన్సిడెంట్ జరుగుతానే, ఆ యొక్క సంఘటన జరుగుతానే మొట్టమొదటగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యంతంగా దాని విశ్వసనీయత ఉంటుంది. అంటే అది అప్పటి వరకు అడల్టరేషన్ అనేది జరగదు, ఎవరు కూడా దాన్ని కల్పితాలు చేసేదానికి అవకాశం ఉండదు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టిన జ్యోతిర్గమయి కార్యక్రమం సమాజంలో అణగారిన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. ట్రాన్స్జెండర్లు, యాచకులు మరియు పాత నేరస్తులను నేరాలకు దూరంగా ఉంచి వారు గౌరవప్రదంగా జీవించేలా ఈ పథకం ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇందులో భాగంగా జీవీఎంసీ ద్వారా 20 మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు మరికొందరికి టిఫిన్ సెంటర్ల వద్ద చిన్న వ్యాపారాల కోసం బ్యాంక్ రుణాలు అందజేశారు. ముఖ్యంగా పాత నేరస్తుల పరివర్తన తెచ్చేందుకు 16 మందికి స్వయంగా ఉపాధి రుణాలు, 9 మందికి ఆటోల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించి వారిని జనజీవన స్రవంతిలో కలిపారు. విశాఖను ప్రశాంతమైన నగరంగా మార్చడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సామాజిక ఉద్యమం అట్టడుగు వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ నిజమైన జ్యోతిర్గమయంగా నిలుస్తుంది. మిషన్ జ్యోతిర్గమయ కింద దాదాపు 500 మంది బిచ్చం అడిగే వాళ్లకు పునరావాసం కల్పించడం జరిగింది. అది పోయిన సంవత్సరం ఆగస్ట్ నెలలో చేశాము. తర్వాత ట్రాన్స్జెండర్స్ ఫస్ట్ 26 మందికి జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడం మరియు షాప్ పెట్టించడం, తర్వాత జ్యోతిర్గమ క్యాంటీన్ మహిళా పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేయడం, ఇంకా 20 మంది ట్రాన్స్జెండర్స్కి ఈ నెల 20 తర్వాత మళ్ళీ జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఫస్ట్ బిచ్చం అడిగేవాళ్ళు, తర్వాత ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఫీమేల్స్. ఇప్పుడు మిషన్ జ్యోతిర్గమయ కింద ఎక్స్ కాన్విక్ట్స్కి ఉద్యోగం కల్పించడానికి ప్రోగ్రాం ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో చాలామంది నేరస్తులు ఉన్నారండి. నేర చరిత్ర గల మనుషులు జీవితంలో ఏదో ఒక టైం నేరం చేసిన వాళ్ళు, నేరం చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరిగింది, కన్విక్షన్ కూడా జరిగింది, జైలు శిక్ష కూడా అనుభవించారు. ముస్లింలకు కష్టం వచ్చినా ఆదుకునేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మహ్మద్ నజీర్ భరోసా ఇచ్చారు. ఆరిలోవాలోని ముస్తాఫా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన నజీర్ను మసీద్ పెద్దలు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ మైనారిటీలకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా ఉందన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్తాఫా మసీద్ పెద్దలు ఎస్కే ఖలీషా అసీన్ బాబా మాట్లాడుతూ తమ మసీద్ ఆధ్వర్యంలో అనేక పర్వదినాలు, పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మసీద్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
కూడా చేపడుతున్నామని తెలియజేశారు. ప్రతి ముస్లిం ఇతరులకు సహాయపడుతూ స్నేహభావంతో వెలగాలని వారు సూచించారు. ఆరిలోవా మస్జిద్ ముస్తఫా ఇవాళ ఆధ్వర్యంలో ఇవాళ శుక్రవారం రోజు చాలా మంచి రోజు. ముస్లింలందరికీ శుక్రవారం అనేది మాకు సెంటిమెంటు. ఇవాళ నమాజ్ చదవడానికి నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ యావత్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే స్థానిక ముస్లిమ్స్ అందరు సోదరులు మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఈ సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైనప్పటికీ మసీద్ పరిధిలో ఇలా సత్కారం జరగడం అనేది చాలా అదృష్టం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏదైనా సరే ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా మా యొక్క జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు ఐటీ శాఖ మార్చులు మా సోదరులు లోకేష్ గారు, మా స్థానిక ఎంపీ భరత్ గారు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి అన్న, అలాగే గంటా శ్రీనివాసరావు అన్న, పల్లాసీను అన్న, అలాగే మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళందరూ సహాయ సహకారంతో తోడ్పాటుతో నన్ను ఒక ముస్లిం యువకుడిని జాతీయ స్థాయిలో, ఇది చిన్న విషయం కాదు, సేవకే అంకితం అయిపోయారు. అంటే 33 సంవత్సరాలు అయింది పదవులు ఇచ్చి. 33 సంవత్సరాల తర్వాత మాకు మా యొక్క నజీర్ భాయ్ గారికి పదవి ఇచ్చి సహకరించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానికి ఎంకరేజ్ చేసి బాగా ముందుకు నడిపిన యువ నాయకుడు నారా లోకేష్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత మా వెలగపూడి రామకృష్ణ బాబు అన్ని విధాలుగా మా ముస్లిమ్స్కి ఎన్ని కావాలంటే అన్ని సహకారాలు అందించారు. ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు ఎదరంతన సిమెంట్ రోడ్డు వేస్తానంటే నెల రోజుల్లో వేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు అన్ని విషయాలలో సహకరించేందుకు ఒక సత్తాగల ముస్లిం నాయకుడిని మాకు అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో సదరు మా నాయకుడిని సెలెక్ట్ చేయడానికి సహకరించిన నగర ఎమ్మెల్యేలు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, అలాగే మన గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మన ఎంపీ గారు భరత్ గారు, వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు. ఈ విధంగా ఈ విషయంలో మా నజీర్ భాయ్ గారికి మా కోరిక ఏంటంటే మా ముస్లింలకు మా వారిలోవే కాకుండా మొత్తం ముస్లిం సమాజానికి ఎటువంటి ఆపద కలిగినా సరే వారికి సహకరించి అన్ని విధాలు ఆదుకుంటారని మా విన్నపం. గోపాలపట్నంలో ఎస్వీఎల్ఎన్ జెడ్పీ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లభించే ఇటువంటి అవకాశాలను యువత అందిపుచ్చుకొని కెరీర్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ స్థానిక యువతకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు దక్కడం శుభపరిణామమని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ మెగా జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా హార్డ్ వర్క్ పెడతాం కానీ సక్సెస్ రాదు. ఎందుకంటే ఆపర్చునిటీ ఆ టైంలో మనకు ఉండదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం కష్టపడం, అగైన్ సక్సెస్ ఉండదు. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆపర్చునిటీ, ఈ రెండు మీట్ అయితే సక్సెస్ వస్తుంది. చాలామంది అంటుంటారు, నేను చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను, నాకు ఉద్యోగం రాలేదు, లేకపోతే నేను చాలా కష్టపడుతున్నాను, నాకు ఇంటర్వ్యూ రాలేదు. ఇంటర్వ్యూ వచ్చిన రోజు నువ్వు కష్టపడి అటెండ్ అయ్యలేదనేది ముఖ్యం. మేళా పెట్టినప్పుడు ఇదే గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆ రోజు 3000 మందికి దాకా హాజరవటం, 50 కంపెనీలు రావడం జరిగింది. తర్వాత 2 క్యాంప్స్ చేసుకున్నాం మా నియోజకవర్గంలో. సుమారు ఐటీఐ జంక్షన్ దగ్గర ఒకటి,
మల్కాపురంలో ఒకటి చేయడం జరిగింది. అక్కడ కూడా మొదటి క్యాంప్ అయితే 2108 మంది రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు 839. సెకండ్ జాబ్ మేళ ఐటీ జంక్షన్ చేస్తే 605 మంది అటెండ్ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు 227. సమాజంలో ప్రస్తుతం అందరూ ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా ఎదిగేందుకు మహిళలకు అనేక రంగాల్లో అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయని జబర్దస్త్ నటులు పల్సర్ బైక్ ఝాన్సీ, డాన్స్ మాస్టర్ రమేష్, గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ సుజాత నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కారా ది బ్యూటీ లాంచ్ని వీరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో సొంతంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే తద్వారా వారితో పాటు అనేక మంది మహిళలకు కూడా చేయూత అందించడం అవకాశం కలుగుతుందన్నారు. సుజాత నగర్ ప్రాంతం శాటిలైట్ టౌన్షిప్గా మారుతుందని, కాబట్టి ఇక్కడ అటువంటి సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. కారా ది బ్యూటీ లాంచ్ అధినేత ఉప్పలపాటి మహాలక్ష్మి మాట్లాడుతూ 16 ఏళ్లుగా తాను అనేక బ్యూటీ సంస్థల్లో పనిచేయడం వల్ల ఈ రంగంలో మంచి అనుభవం సంపాదించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు అప్పలరెడ్డి, కందుల రాజశేఖర్, ప్రసాద్ నాయుడు తదితరులంతా పాల్గొన్నారు. కారా ది బ్యూటీ లాంజ్ అనేది ఈ సుజాత నగర్ మన ముంతాజ్ హోటల్ పక్కనే చాతక్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టామండి. ఇక్కడ ఏంటంటే యూహెచ్ఆర్, స్కిన్, హెయిర్ అన్నీ అంటే ఏవైతే సెలూన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం అవేర్గా ఉంచాము. ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రోడక్ట్తో, ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్తో, మంచి ప్రోడక్ట్తో అంటే అందరికీ తగినంత ధరలతో మేము చేస్తున్నాము. సో కాబట్టి ఈరోజు ది గ్రాండ్ ఓపెనింగ్కి అందరూ వచ్చారు. ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఈరోజు నేను ఒక మాట చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ది కారా ది బ్యూటీ లాంచ్. మీరు బ్యూటీకి సంబంధించి అలాగే మీ శరీర అవయవాల గురించి సంబంధించినటువంటి బ్యూటీషియన్కి మీరు ఎక్కడెక్కడో హైదరాబాద్ కానీ అక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ ఎన్ఈడి కొత్త రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ పెందుర్తి చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో చాలా గ్రాండ్గా చాలా పెద్ద ఎక్విప్మెంట్తో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్యూటీషియన్స్తో ఇక్కడ మంచి ఎక్విప్మెంట్ నేను ఇప్పుడే చూసి వచ్చాను. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. అంత మంచి ఎక్విప్మెంట్ ఇక్కడ కారా ది బ్యూటీ లాంచ్ అనే ఒక పెద్ద బ్యూటీ క్లినిక్ పెట్టారు. మీరు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు ఉన్నటువంటి ఎక్కడో బయటికి వెళ్ళి డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు, చాలా తక్కువ బడ్జెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్యూటీషియన్స్తో ఇక్కడ మనకి లాంచ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఈరోజు కారా ద బ్యూటీ లాంచ్లో ఉన్నాం. మామూలుగా అయితే మనం ఏ బ్యూటీకి సంబంధించినవి చేయించుకోవాలన్నా మన టౌన్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడో తెలుసా? సుజాత నగర్ జంక్షన్ ఆర్చ్ ఎదురుగా ముంతాజ్ హోటల్ పక్కనే. అంటే కనీ విని ఎరుగని విధంగా చాలా గ్రాండ్గా ఈరోజు ఓపెన్ అయింది కారా ద బ్యూటీ లాంచ్. ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు. హెయిర్ ఎక్స్టెన్షన్ నుంచి ఇంకా నెయిల్ ఎక్స్టెన్షన్, నెయిల్ ఆర్ట్, అలాగే కొరియన్ ఫేషియల్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్షి ఆధ్వర్యంలో సిపి కార్యాలయంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మార్చి నెలలో నమోదైన 77 చోరీ కేసుల్లో 67 కేసులను ఛేదించి 83 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బాధితుల నుంచి రికవరీ చేసిన 67.54 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు వాహనాలతో పాటు 45.45 లక్షల విలువైన 303 మొబైల్ ఫోన్ను మొత్తం 1.12 కోట్లు బాధితులకు అందజేశామన్నారు. రికవరీ చేసిన వస్తువుల్లో 922 గ్రాముల బంగారం, 3.5 కేజీల వెండి, 12 బైకులు ఉన్నాయని తెలిపారు. క్రైమ్ అవేర్నెస్ క్యాంపులు, రాత్రి గస్తీ ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ లతామాధురి, ఏసీపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 1,95,263 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేసి ఇప్పుడు రిటర్న్ చేయడం జరుగుతున్నది. అందులో బంగారం 926 అండి,
525 గ్రాములు, వెండి 3 కేజీలు 520.94 గ్రాములు, క్యాష్ 4,77,013 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 ఆటో, 1 లారీ, 312 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్ అండ్ కోల్ బ్యాగ్, లారీతో కోల్ దొరికింది 33 టన్. సో ఈ రికవరీ చూస్తే మ్యాక్సిమం రికవరీ గాజువాక పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్ 23,77,500 రూపాయలు. నంబర్ 2 PM పాలెం 10,45,000. మూడోది 3 టౌన్ 8,22,000 రూపాయలు విలువైన సామాన్లు వాళ్ళు రికవర్ చేశారు. డాక్టర్ సుష్మా అండి. యాక్చువల్లీ ఐ లాస్ట్ మై డైమండ్ నెక్లెస్. లైక్ ఆఫ్టర్ నేను నోటీస్ చేసిన వెంటనే నేను 4 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ వేర్ సో ప్రాంప్ట్ అండ్ ఎఫిషియెంట్ అండ్ బాగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ లైక్ సిఐ రాజీవ్ నాయక్ గారు అండ్ పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ అండ్ లక్ష్మి గారు. దర్ ఇన్వెస్టిగేషన్ వాజ్ లైక్ వెరీ గుడ్ అండ్ they helped me to get my necklace back. Thank you so much. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన వనితా వేవ్ ఎట్ 100 ఉమెన్స్ వాక్థాన్ మహిళా శక్తిని చాటి చెప్పింది. కాళీమాత ఆలయం నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని విశాఖ ఎంపీ శ్రీ మతుకుమిల్లి భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోని అద్భుతమైన ప్రతిభను చాటుతున్నారన్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 30% పైగా మహిళలు కీలక నాయకత్వ స్థానాల్లో ఉండటం గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ మహిళా సాధికారతను ప్రతిబింబించేలా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. యూనివర్సిటీలో ప్రిన్సిపల్స్, డీన్స్ వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో మహిళలు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని వివరించారు. ఈ వాగ్దాన్లో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు, యువత పాల్గొనగా జుంబా నృత్యం, యోగా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది సెంటరీ సెలబ్రేషన్ సందర్భంగా ఇవాళ ఉమెన్స్ వాక్ మితా అని ఇవాళ బీచ్ రోడ్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున మహిళలతో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇవాళ నాకు ప్రత్యేకంగా తెలిసింది ఆంధ్ర యూనివర్సిటీ లీడర్షిప్ రోల్స్లో దగ్గర 30% మంది మహిళలు ఉండడం అనేది చాలా రేరు నేను యూనివర్సిటీలో చూడటం. ఐఎమ్ గ్లాడ్ టు సీ ద ఉమెన్ పవర్. ఇంకా ఎక్కువ మంది మహిళలు కూడా వర్క్ ఫోర్స్ ఎంటర్ అవడమే కాదు, ఆ కెరియర్లో వాళ్ళు సాధించి రాణించి మంచి లీడర్షిప్ పొజిషన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా 24వ తేదీ కాళీమాత టెంపుల్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు వనితా వేవ్ అట్ 100 మహిళలతో పెద్ద ఎత్తున వాకథాన్ నిర్వహించడం ప్రణాళిక జరిగింది. సో దీన్ని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ పల్లవి, ప్రొఫెసర్ విజయమోహన్ గారు కోఆర్డినేటర్స్గా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకొక 3 రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు జరుపుకుంటూ 100వ ఫౌండేషన్ డే జరుపుకుంటోంది. దానిలో భాగంగా తప్పకుండా మహిళా సాధికారత సాధించాలి అన్న దృష్టిలో ఈ వనితా వేవ్ అన్న కార్యక్రమం చేపట్టి ఈరోజు మనం కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాల్లో భాగంగా ఒక విమెన్ వాక్ అనేది మనం ఆర్గనైజ్ చేసుకున్నాము. దానికి వనితా వేవ్ ఎట్ ద రేట్ 100 అనే పేరుతోటి ద థీమ్ వచ్చి దానికి స్టెప్స్ ఫర్ విమెన్, స్టెప్స్ ఫర్ నేషన్. అంటే విమెన్ కోసము మనము తీసుకునే సేఫ్టీ మెజర్స్ కావచ్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, దాని ఎంపవర్మెంట్కి తీసుకునే ఇవి కావచ్చు, అవి నేషన్కి ఎలా మనము సపోర్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ అరణ్యమిత్రులుగా మారి ప్రకృతి వనరులను కాపాడుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విశ్రాంత పీసీసీఎఫ్ పి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెదగాడిలో సంకల్ప కళాగ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రకృతి ఆధారిత జీవనశైలిపై అవగాహన కల్పించారు. ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ప్రమాదమని, అందుకే సమస్త జీవరాశిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రీన్ డేల్ విద్యా సంస్థ విద్యార్థులతో మాట్లాడుతూ అడవులను సందర్శించడం ద్వారా ప్రకృతిపై అవగాహన పెరుగుతుందని వివరించారు.
ఈ సందర్భంగా కట్టెగానుగ నూనెల తయారీ, ఔషధ మొక్కలు, ప్రకృతి రంగులతో బట్టలు మరియు బొమ్మల తయారీని ఆయన ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఒక్కరూ సంకల్ప కళాగ్రామాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ శ్రీవాణి, సంకల్ప ప్రతినిధులు ఆకుల చలపతిరావు, పార్వతి, జేవి రత్నం, ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు. గ్రామం సందర్శించడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరియు అనుబంధ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయక వృత్తి పనులు కూడా ప్రాధాన్యత ఇస్తూ కొయ్య బొమ్మలు తయారు చేయడము, తర్వాత ఇక్కడ స్థానికంగా దొరికే అడవుల్లో దొరికే సహజమైన రంగులతో అద్దె బట్టలు నేయటం కూడా ఇక్కడ చూశాను. విశాఖపట్నం తర్లవాడ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత లోకనాథం మాట్లాడుతూ రైతులకు పరిహారం అందించకుండా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడం సరికాదని విమర్శించారు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని, భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు గంగారం, ఆర్కేఎస్పీ కుమార్, మణి, లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ పేరుతో 601 ఎకరా భూమి సేకరణ చేశారు. ఇది దళితుల భూమి, పేదల భూమి, తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. వీళ్ళకి భూములు ఇస్తే ఎకరాకి 20 సెంట్లు, అట్లా ఎకరాకి 14 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకొని 2 నెలలు అవుతున్నా ఈరోజు కూడా పరిష్కారం కాలే. మహిళా రిజర్వేషన్ల అమలులో జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి షరతులను తక్షణమే తొలగించి 33% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేసింది. విశాఖపట్నంలో సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని పాల్గొని మాట్లాడారు. 1996 నాటి గీతా ముఖర్జీ కమిటీ నివేదికను ప్రామాణికంగా తీసుకోవాలని, రాజకీయ స్వలాభం కోసం బిల్లును అడ్డుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. అడ్డంకులు తొలగించకపోతే ప్రజా సంఘాలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మహిళల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు విశాఖలో కొమ్మాదిలో రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిల విమల తెలిపారు. మహిళలపై పెరుగుతున్న అరాచకాలు, ధరల పెరుగుదలపై ఈ శిబిరంలో చర్చించినట్లు పేర్కొంటూ ఈ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వనజాక్షి, ఎంఏ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ రిజర్వేషన్ మీరు మాట్లాడండి. 73, 74 రాజ్యాంగ సవరణకు ముందు కూడా ఆవిడ బిల్లులు పెట్టిన దాంట్లో రేణుకా చక్రవర్తి గారు ఉన్నారు, గర్వంగా చెప్తున్నాం. తర్వాత 1980 నుండి 2000 వరకు గీతా ముఖర్జీ గారు 7 సార్లు పార్లమెంటరీగా గెలిచారు. గీతా ముఖర్జీ గారు ప్రమీల దండావతి గారితో కలిసి మహిళా బిల్లు, ప్రైవేట్ బిల్లు పెట్టారు 1990 దశకంలో. తర్వాత ఆ ప్రైవేట్ బిల్లుకి యాక్సెప్ట్ చేసి తర్వాత 1996 డిసెంబర్ 12న ఆనాడున్న యునైటెడ్ ప్రభుత్వం, దేవిగౌడ ప్రభుత్వం, ఇది మీకెందుకు ప్రైవేట్ బిల్లు ఎందుకు, డైరెక్ట్గా ప్రభుత్వ బిల్లుగా పెడతానని చెప్పి తీసుకొచ్చారు. ఆ డిసెంబర్ 12, 96 పెట్టినరోజు మీ ఉమాభారతి కాదని లేదా బిల్లుని? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతల తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాష్. వివేకానంద నుంచి దస్తగిరి వరకు ఎందరినో గొడ్డలి పార్టీ బలిగొందని విమర్శ. దస్తగిరి హత్య కేసులో టీడీపీ చౌకబారు రాజకీయాలు చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మండిపాటు. అసత్య ప్రచారంతో జగన్ ఇమేజ్ దెబ్బతీయలేరని వ్యాఖ్య. 67 కేసులను ఛేదించి 83 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి. నిందితుల నుంచి భారీ ఎత్తున చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు. యువత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.